హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాళ పచ్చిమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. నోటికి రుచిగా, స్పైసీగా తినాలి అనుకున్న వారు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ పచ్చిమిర్చి పచ్చడిని 2 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా వేగిపోవాలండి. ఇలా వేగిపోయాక ఇందులోకి ఒక 20-25 దాకా పచ్చిమిర్చి వేసుకోండి. మీకు తినే స్పైసీనెస్ ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం బాగా కలిసిపోయేంత వరకు కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 2 స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి. నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా నువ్వులు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నువ్వులు ముందుగా వేయకూడదండి, మాడిపోతాయి, త్వరగా వేగుతాయి. కాబట్టి ఇలా పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు నువ్వులు వేస్తే పచ్చిమిర్చితో పాటు నువ్వులు కూడా వేగిపోతాయి. ఇలా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూడండి. పచ్చిమిర్చి మనకి బాగా మగ్గిపోయాయి. ఇలా బాగా మగ్గాలి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసి మగ్గించేటప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసి మగ్గించానండి. ఆ బిట్ కొంచెం మిస్ అయింది. పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసి మగ్గించండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత అవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. అవి చల్లారిపోయేలోపు ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి వాటర్ పోసి చింతపండు వేసి నానబెట్టండి. చింతపండు ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి. ఒక 10 సెకండ్స్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ చింతపండుని పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం చల్లారబెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చి మొత్తం కూడా మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును వేసుకోండి. ఇక్కడ నేను చింతపండు మాత్రమే వేస్తున్నాను, వాటర్ వేయట్లేదు. మీరు పచ్చడి కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా ఉండాలి అంటే ఈ వాటర్ కూడా వేసేయండి. పచ్చడి గట్టిగా ఉండాలి అంటే ఈ వాటర్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోండి. రోటి పచ్చల్లాగా ఉంటుంది. అంటే ఒక 4-5 పల్సులు ఇచ్చి వదిలేయండి, సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి చూడండి గట్టిగా ఉంది కదా. మీకు ఇలా వద్దు అనుకుంటే చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే కొంచెం లూజ్గా ఉంటుంది. రైస్లోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మీరు రోట్లో వేసి దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో చూసారు కదా పచ్చిమిర్చి పచ్చడి ఎంత క్విక్ గా రెడీ అయిపోయిందో. సో మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి వేసుకొని పక్కన కొంచెం ఆమ్లెట్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే కమ్మగా చాలా బాగుంటుందండి, నోటికి రుచిగా. సో మరి ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.